హలో మామ, ఈరోజు అయితే మన ఊర్లో డే 2 అన్నమాట. మనం జరాబాద్ లో ఉంటే ఇట్లా పొద్దున బయటికి అయితే పోము. అండ్ మనం ఇక్కడ ఊరున్నాం కాబట్టి ఇక బయటికి అయితే తిరుగుతున్నాము. ఇది మన ఊరు అన్నమాట. ఊరైతే తెలుసు కదా ఎంత అందంగా ఉంటుందో ఏదైనా సరే. ఇక మనమైతే వాగు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే ఈడ పక్కకే మన చేను అయితే ఉంటది. మీరు ఈ బండ చూస్తారు కదా, ఇదైతే ఆ బ్రిడ్జ్ నుంచి అయితే పడ్డదన్నమాట. ఇప్పుడు మళ్ళీ అయితే కట్టేసిరు ఇది. ఈడ కొంచెం సేపు టైం పాస్ చేసి ఇక ఇంటికి అయితే పోయినాము. పోయినాక బ్రష్ అయితే చేస్తురు. బ్రష్లు అయితే ఈడ ఉండే అనమాట, చేతోనే తోముకోవాలి. ఇక వీడైతే మనకు చాయ్ పెట్టిస్తా అంటుండు, కానీ మనకి అయితే చక్కెర పనికి వస్తలేదు. ఇంట్లో చాయ్ తాగి ఇక బయటకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంటెంట్ అయితే మొత్తం చెత్త అయిందంటే ఇక మొత్తం అయితే క్లీన్ చేయడానికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక కట్టెలు ఎందుకంటే ఇంట్లోకైతే అవసరం పడతాయి కదా. మనం జరాబాద్ ఉన్నప్పుడు ఒక్క పని అంటే ముట్టము. ఈడైతే ఇక పని చేయాల్సి వస్తుంది, ఇక తప్పదు అట్లా. ఇక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, దాని గురించి అయితే ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఓటేస్తా అంటే వాళ్ళ ఎంబడైతే వచ్చినాం అనమాట. ఈ రోలెక్స్ వాచ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది లడ్డుగా ఉంది. వాంది కూడా కాదు, వాళ్ళ దోస్తు దగ్గర దొంగ వేసుకొని తీసుకొచ్చిండు. ఇంటికి వచ్చినాము, స్నానం చేసుకుందాం అంటే ఇప్పుడు నీళ్ళు గరం కావాలి. నీళ్ళు గరం కావాలంటే ఇక మంట పెట్టాల్సిందే. మంట పెడితేనే నీళ్ళు గరం అవుతాయి. మంచిగా స్నానం వేసుకుని ఇక బయటకి అయితే వచ్చేసినా అనమాట. ఇక జర మోదేబైతే చేస్తున్నా, ఏమనుకోకండి. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే సస్పెండ్ అయిపోయింది కదా, దాని గురించి డైలీ 3 వీడియోస్ తీయాల్సి వస్తుంది. లోపలికి పోయినాక ఇక మనోడైతే ఆకలితుందంటే ఇక పేలలు ఇచ్చిన తిన్నికి తింటుండు, కానీ అందులో కారం అయితే తక్కువ ఉందంటుండు. వేనికి చూడండి, ఇగో పండుకున్నాకి ఎట్లా ఆడుకుంటారు. ఖాళీ పిచ్చోడు అవుతున్నాడు వాడైతే. సాయంత్రం కాగానే ఇక మనమైతే జరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా ప్రశాంత్ అయితే వాళ్ళ దోస్తుల దగ్గర దించేసి ఇక మనమైతే రైట్ అయిపోతున్నాం అనమాట. మంచిగా పోదాం అనే టైంలో పోలీసులు అయితే ఉన్నారట. మనమైతే ఏం చేయనికి రాదు, ఇక మమ్మీ వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేయాల్సిందే. సరే మళ్ళీ ఈ రోజుకి ఇంతే, ఇక బాయ్ బాయ్.